ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం స్టేజ్ మీద ఉన్నాము. మరి కాసేపట్లో అంటే 10-11 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం దగ్గర వారం 10 రోజుల నుంచి విద్యార్థులు యువత అందరూ కూడా ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన దానికి నిరసనగా వాళ్ళు ధర్నాలు నిరసనలు చేస్తుంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడిని చూస్తున్నాం. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి, విద్యార్థుల పైన కావచ్చు యువత పైన కావచ్చు జరుగుతున్నటువంటి దాడి నిరసనకి వాళ్ళ ఒకవైపు నిరసన చేస్తుంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపడుతుంది. సో ఈ నిరసన ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. మొత్తం దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అట్లనే పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువత అందరూ కూడా రాబోతున్నారు. ముఖ్యంగా ఇటువైపు నుంచి దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించి ఈ ఇష్యూ మీద ప్రత్యక్షంగా కార్యాచరణకి ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీగా చెప్పొచ్చు. చాలా పార్టీలు ప్రత్యక్షంగా కార్యాచరణ ఎప్పుడు రూపొందించలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రత్యక్ష కార్యాచరణకి పూనుకుంది. దాంతోపాటుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే కూడా. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి దాంట్లో పుట్టినరోజు వేడుకలను కూడా పక్కన పెట్టి ఆయన ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎట్లా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఉండబోతోంది, ముఖ్య ఉద్దేశం ఏంది, అట్లనే కొన్ని యాక్షన్లు కూడా చూస్తూ ఉన్నాము. వీటిని ఎదుర్కొని ఎట్లా బీఆర్ఎస్పీ ముందుకు పోబోతోంది. నాతో పాటు బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది? ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి మీరు ప్రభుత్వాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ 10-10:30కు కేటీఆర్ గారు చీఫ్ గెస్ట్ ఈ కార్యక్రమానికి రాబోతున్నారు బీఆర్ఎస్ ఉద్యమంలో. ఎందుకంటే దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కావడం జరిగింది. అందులో చాలా పేపర్ లీకేజ్ కావడం వల్ల విద్యార్థులంతా మానసికంగా ఆందోళనకు గురయ్యారు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని దేశవ్యాప్తంగా కూడా చాలా సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు అందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. అందులో భాగంగానే మే 13 తారీఖు రోజు ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందనే విషయం ఇవాళ సభ్య సమాజం తెలిసిందో వెంటనే కేటీఆర్ గారి సూచన మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము లోక్పాల్ ఇక్కడ తెలంగాణలోని గవర్నర్ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడించి ఇవాళ నిరసన తెలిపిన ఆర్గనైజేషన్ ఇవాళ బీఆర్ఎస్వి. అదే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కానీ వాళ్ళ అనుబంధ సంఘం ఎన్ఎస్ఓ కానీ మౌనంగా ఉన్నది. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి బడే బాయ్ చోటాబాయ్ అనే పంతా లోపల వాళ్ళు పోతున్నారు కాబట్టి ఇవాళ కేంద్రాన్ని ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తలేదు. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఇంత పెద్ద అంశం 20 లక్షల మందికి సంబంధించిన అంశం 20 లక్షల కుటుంబాలు దేశవ్యాప్తంగా ఆందోళన చెందుతూ ఉంటే ఇవాళ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాత్రం మౌనంగా ఉన్నారు. ఇవాళ నిన్న జరిగిన సోనం వాంగ్చుక్ గారు 25 రోజులుగా ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టి విద్యార్థుల మద్దతుగా ఆమరణ దీక్ష చేపడితే కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా వాంగ్చుక్ను పరామర్శించే వారికి నైతిక మద్దతు ఇవ్వాలంటే వాళ్ళకు నీటి అంశం మీద నీటి అభ్యర్థుల పట్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నిన్న కాక్రోచ్ పార్టీ నాయకులు కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా పార్లమెంట్ను ముట్టడించాలనే ఉద్దేశంతో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులందరూ జమ అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పాశవికంగా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలతో విద్యార్థుల మీద దాడి జరిగితే కనీసం అక్కడికి రావాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మిగతా నాయకులు ఎవరూ రాకుండా ప్రధానమంత్రి నివాసం వద్ద ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలని చెప్పి రాజకీయ కొత్త యువతరం అంతా ఒక గాఢ జమ అయ్యి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మద్దతు ఇవ్వాల్సిన రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి నివాసం దగ్గర ఒక హైడ్రామా సృష్టించి ఇవాళ ఇష్యూను డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ దేశంలో ఖచ్చితంగా నిరుద్యోగులందరూ ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఇవాళ పోరాటం కొనసాగుతూ ఉన్నది. గతంలో 2013లో కూడా నీటి వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి విమర్శించిన పార్టీ, వ్యతిరేకించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి విషయాన్ని గుర్తు చేసుకున్నాం. అందుకనే 2014 నుంచి 2016 వరకు కూడా కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా నీటి పరీక్ష నిర్వహించకుండా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకించాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోపల నీటి పరీక్ష నిర్వహించినప్పటికీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారు నీటి పరీక్ష నిర్వహించలేదు. ఎందుకంటే తెలంగాణలో మెడికల్ సీట్లన్నీ కూడా తెలంగాణ విద్యార్థులకు చెందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దాన్ని పెండింగ్లో పెట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అనే విషయాన్ని ఇలా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మీకు పర్మిషన్ కూడా 2 గంటల వరకే ఇచ్చారు అని అంటున్నారు, మీరేమో 4 గంటల వరకు చేస్తాము అన్నారు, కానీ కొంత ఆంక్షలు కూడా కనిపిస్తున్నాయి కదా, ఎట్లా చూస్తారు? ఇవాళ మాకు
ఇవాళ హైదరాబాద్ పోలీసులు మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి విద్యార్థులందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఇవాళ మేము చేయబోతా ఉన్నాం. మా నాయకుడు కేటీఆర్ గారు విద్యార్థులందరూ రాబోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నో ఆంక్షలు పెట్టారు. పెట్టినా మాకు మేము వాటికి ఏం భయపడం. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎన్నో ఆంక్షలు ప్రతిరోజు కూడా 144 సెక్షన్ ఆ రోజు పెట్టినా కూడా విద్యార్థులందరూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఎన్ని ఆంక్షలు పెట్టినా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే అడ్డుకోలేకపోయారో ఇవాళ మా నిరసన దీక్ష ద్వారా కూడా ఖచ్చితంగా నీటికి వ్యతిరేకంగా మా పోరాటం, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం కూడా ఇక్కడికి వస్తారు అని అంటున్నారు. వాళ్ళు కూడా అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి వస్తాము అని చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? వస్తే తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇవాళ మేము ఒక దిక్కు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నీటి విద్యార్థులకు నష్టం జరుగుతా అంటే వాళ్ళు ఎవరి మీద పోరాటం చేయాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పోయే దమ్ము ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. కానీ ఇవాళ విద్యార్థుల పక్షాన కొట్టాడే, మా విద్యార్థుల పక్షాన నిలబడే ఇవాళ మా ఆర్గనైజేషన్కి సంబంధించిన కార్యక్రమానికి ఇలా పోలీసులు ఎట్లా అనుమతిస్తారో మేము కూడా చూస్తాం. వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే రేపు అగ్నిగుండం అవుతుంది. థ్యాంక్ యూ. వాళ్ళు ఒకవేళ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. వెనకాల వైపుకి బ్యానర్ చూడొచ్చు మీరు. ఢిల్లీలో విద్యార్థుల మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణిచివేతకు, దాష్టికానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉంది కదా, దాని ఆధ్వర్యంలో నిరసన జరగబోతుంది. ఇంకా కొంతమందితో కూడా మాట్లాడిద్దాం మనం, మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళతో. మీరు చెప్పండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి అంటున్నారు, మీ ఇక్కడికి వస్తాము అని చెప్తున్నారు. వాళ్ళు కూడా నిరసనగా ఏం చెప్పదలుచుకున్నారు? అట్లాంటి వాళ్ళకి మీకు కూడా కొంత ఆంక్షలు కనిపిస్తున్నాయి. 4 గంటల వరకు మీరు చేస్తారు అని అన్నారు, కానీ పోలీసులు మాత్రం 2 గంటల వరకే పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం. ఏం చెప్తారు మీరు? ఇలా కాంగ్రెస్ పార్టీకి మరి రాహుల్ గాంధీ గారు ఒక కుంభకర్ణ నిద్రగా లేచినట్టుగా మొద్దు నిద్ర వీడి మరి కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి వాంగ్చూక్ గారు నిరాహార దీక్ష చేస్తే అప్పుడు వారు నిద్ర లేచి దాని మధ్యలో దూరి ఒక మెరుపుదారణలాగా మోడీ ఇంటి ముందట చేసిరే. కానీ మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? ఢిల్లీలో కావచ్చు, గల్లీలో కావచ్చు. ఇది గత మేలో జరిగినటువంటి ఎగ్జామ్. మరి ఎన్ని రోజుల వరకు విద్యార్థుల గురించి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయి ఉండి పార్లమెంట్లో ఇవాళ ఢిల్లీలో నినదించాల్సినటువంటి రాహుల్ గాంధీ గొంతు మూగబోయి ఇవాళ కేవలం మరి వాంగ్చుక్గా చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మరి వాళ్ళు రాజకీయానికి ఒక పెట్టుబడిగా విద్యార్థుల కన్నీళ్లను వాళ్ళ రాజకీయ జీవితానికి పెట్టుబడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాడుకున్నదే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదైనా కూడా ఒక నాటకానికి తెరలేపింది. ఇలా 4 గంటల వరకు వేస్తామనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా మరి విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరడానికి, స్వరాష్ట్రం సిద్ధించడానికి ఆనాడు కేసీఆర్ గారి పోరాటంలో కేటీఆర్ గారు కూడా తన పాత్ర పోషించడం జరిగింది. ఎక్కడైతే సబ్బండ వర్గాల ప్రజలతో పాటు విద్యార్థులు ఏడుస్తారో, బాధపడతారో, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా మరి ప్రజల పార్టీగా, ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆంక్షలు విధించడం ఎందుకో అర్థమైతలేదు. రాహుల్ గాంధీ అక్కడ ధర్నా చేస్తే వీళ్ళు ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ ధర్నా చేసి చేతులు దులుపుకున్నారు. ఇలా పాలన ఎట్లుందో మన తెలంగాణ రాష్ట్రంలో అర్థమైతే ఉంది. ఇలా అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా మరి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే గురుకులాల్లో పురుగుల అన్నం, మరి తేళ్లు, పాములు కుట్టడం, ఎలుకలు పుట్టి పిల్లలు చాలా సందర్భాలలో చనిపోయినాయి మనం ఉన్నాం. సరైన విద్యా నిర్వహణ లేక మరి పాఠశాలలన్నీ కూడా మరి కనుమరయ్యే పరిస్థితి ఉంది. ఇలా విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ నైతిక హక్కు కూడా లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీని అనే హక్కు కూడా లేదు. మళ్ళీ తిరిగి వాళ్ళకు ఒక భయం, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ పోరాటం జరిగినా కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఒక మంచి విజ్ఞానంతో, ఒక సబ్జెక్ట్ తోటి ప్రజలకు వారు అండగా సంఘీభావం తెలుపుతున్నటువంటి సభ మరి ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఒక భయంతో ఆంక్షలు విధించారని చెప్పేసి అనుకోవచ్చు. ఇది 10 గంటల ప్రాంతంలో అట్లా మేము ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాము. 2 గంటల వరకు ప్రభుత్వం చెప్తున్నట్లుగా వీళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ నేపథ్యంలో 2 గంటల వరకు చేస్తాము అని చెప్తున్నారు. శాంతియుతంగా ఇక్కడ కూర్చొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేందుకు మేమందరం సిద్ధమవుతున్నామని విద్యార్థులు, యువత ఇవాళ కొత్తగా ధర్నాలు, నిరసనలు చేస్తుంది కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాంటి విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున కదిలి వచ్చి వాళ్ళందరినీ కదిలించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇవాళ మళ్ళా ఒకసారి దేశంలో యువతకి అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తి నినదించేటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం
కార్యక్రమంలో కూర్చోబోతున్నాము అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. కాసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాసేపట్లో సభా వేదిక దగ్గరికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు దేశ యువతకి అనేటువంటి విషయం ఇదే సభా వేదిక మీద నుంచి దేశ యువతకి బీఆర్ఎస్ పార్టీ తరపున వాళ్ళకి సంఘీభావం తెలుపుతూనే యువతకు ఒక సందేశం ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది.